తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ లో ఇరుక్కుపోయారు. దుబాయ్ లో తుమ్మల అల్లుడు శేఖర్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం దుబాయ్ లో డాక్టర్స్ కాన్ఫరెన్స్ కు వెళ్లిన శేఖర్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడే చికిత్స పొందుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి తుమ్మల దుబాయ్ వెళ్లారు. అయితే యుద్ధం వల్ల విమాన సర్వీసులు నిలిచిపోవడంతో తుమ్మల దుబాయ్ లోనే ఉండిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ లో నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇరాన్ ప్రతీకార దాడులతో దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడులు చేయడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం షట్ డౌన్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం సివిఎం అక్కడ ఉన్న వైమానిక సేవలకు సంబంధించి ఎప్పుడైతే క్లియరెన్స్ వస్తుందో అప్పటి వరకు కూడా తుమ్మల రాలేని పరిస్థితి ఉంది. మంత్రి తుమ్మల వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే తుమ్మల పెద్ద కుమార్తె డాక్టర్ మోహిని భర్త డాక్టర్ శేఖర్ వారం రోజుల క్రితం దుబాయ్ లో డాక్టర్స్ కాన్ఫరెన్స్ కి వెళ్లారు. ఆ కాన్ఫరెన్స్ ముగించుకొని తను దుబాయ్ ఎయిర్పోర్ట్ కి తిరుగు ప్రయాణం కోసం దుబాయ్ ఎయిర్పోర్ట్ కు రాగా ఎయిర్పోర్ట్ లో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా తనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతను అక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్లో చేర్చారు. సో తుమ్మల పెద్ద అల్లుడు శేఖర్ ఇతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన విషయం తెలవగానే తుమ్మల హుటాహుటిన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లారు. గత 5 రోజులుగా దుబాయ్ లో శేఖర్ మంచి చెడులు చూస్తూ అక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ నేపథ్యంలో మళ్ళీ రెజ్యూమ్ అయ్యే వరకు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు కూడా అక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్ తో పాటు పక్కనున్న కొన్ని హోటల్స్ పై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తాను సేఫ్ లొకేషన్ లో ఉన్నట్టు కూడా తుమ్మల వెల్లడించారు. అక్కడ ఇలాంటి సందర్భంలో తన అల్లుడు చికిత్స కోసం దుబాయ్ లో ఉన్న నేపథ్యంలో కొంతమంది యూట్యూబ్ జర్నలిస్ట్ కూడా ఖమ్మం భూదాన్ భూముల వ్యవహారంలో తను వినోదాల కోసం దుబాయ్ వెళ్ళినట్టుగా ప్రచారం చేశారని కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా భూదాన్ బాధ్యుల కోసం కూడా చేపట్టిన చర్యలపై కూడా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పటికి మానిటర్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే తుమ్మల వెల్లడించిన ప్రకారం చూడొచ్చు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవడంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో మళ్ళీ వైమానిక సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారని కూడా ఇప్పుడు అందుబాటున్న విషయం. ఇలాంటి నేపథ్యంలో సేఫ్ లొకేషన్ ఉన్నట్టుగా తను వెల్లడించారు.